ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సుగుణ. ముఖ్యాంశాలు: అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికీ చేరాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మత్స్యశాఖ మంత్రి పరసోత్తం రూపాల పేర్కొన్నారు. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన ఎడెక్స్ ఆన్లైన్ లెర్నింగ్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రారంభించనున్నారు. రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకువచ్చిన ఎన్నికల బాండ్ల చెల్లుబాటును సుప్రీంకోర్టు కొట్టివేసింది. తెలంగాణలో ఉద్యోగ నియామకాలపై ప్రత్యేక దృష్టి సారించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. వార్తల వివరాలు: అభివృద్ధి ఫలాలను ప్రతి ఒక్కరికీ చేరాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మత్స్యశాఖ మంత్రి పరసోత్తం రూపాల అన్నారు. విశాఖపట్నం పర్యటనలో భాగంగా రాష్ట్రీయ వయోశ్రీ యోజన పథకం గోడ పత్రికను రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావుతో కలిసి మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రాల మధ్య ఎలాంటి భేదభావం లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా 30 లక్షల కోట్ల రూపాయలను నేరుగా వివిధ పథకాల లబ్దిదారుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. వృద్ధుల కోసం ఉద్దేశించిన రాష్ట్రీయ వయోశ్రీ పథకంలో వారి అవసరాలను దృష్టిలో ఉంచుకుని చేరువ చేస్తామని పేర్కొన్నారు. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు అంతర్జాతీయ వర్సిటీల కోర్సులను ఉచితంగా అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రముఖ ఆన్లైన్ కోర్సుల సంస్థ ఎడెక్స్తో ఒప్పందం చేసుకుంది. ఈ ఎడెక్స్ ఆన్లైన్ లెర్నింగ్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రారంభించనున్నారు. ఎడెక్స్ ఉన్నత విద్యాశాఖ సంయుక్తంగా టీచింగ్, లెర్నింగ్ కోసం కొత్త టెక్నాలజీ, బోధనా విధానాలను రూపొందించాయని, విదేశాల్లో ప్రతిష్టాత్మక వర్సిటీల నుంచి వివిధ కోర్సుల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు సర్టిఫికేషన్లు సులభంగా పొందొచ్చని అధికారులు తెలిపారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా పౌర సేవలను ఇంటి వద్దకే అందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపూడిలో నిన్న జరిగిన వాలంటీర్లకు వందనంలో భాగంగా గ్రామ, వార్డు వాలంటీర్ల సేవా పురస్కారాల ప్రధాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతిభ కనబర్చిన వాలంటీర్లను సన్మానించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ పరిపాలనలో సంస్కరణలను ప్రజలకు చేరువ చేసే యువ సైన్యమే వాలంటీర్ల వ్యవస్థ అని పేర్కొన్నారు. వారం రోజుల పాటు ప్రతి మండలంలోనూ ఉత్సవాల మాదిరిగా ప్రభుత్వం వీటిని నిర్వహిస్తుందని తెలుపుతూ, కేవలం గౌరవ వేతనం మాత్రమే తీసుకుంటూ మన ప్రభుత్వ పథకాలకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించిన మీ సేవా భావానికి మీ అన్న సెల్యూట్ చేస్తా ఉన్నాడు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభినందించే ఈ కార్యక్రమాన్ని నేటి నుంచి ప్రారంభిస్తా ఉన్నాను అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మరో వారం రోజుల పాటు ప్రతి మండలంలోనూ ఒక ఉత్సవ వేడుకల ఈ కార్యక్రమాన్ని మనందరి ప్రభుత్వం జరిపిస్తుంది. వరుసగా 4వ ఏడాది చేస్తా ఉన్న ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు ఇస్తా ఉన్న నగదు బహుమతిని 50% పెంచడం జరిగింది. రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకువచ్చిన ఎన్నికల బాండ్ల చెల్లుబాటును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ పథకం పౌరుల సమాచార హక్కును ఉల్లంఘిస్తోందని, ఇది రాజ్యాంగ విరుద్దమని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఎన్నికల బాండ్ల జారీని బ్యాంకులు తక్షణమే నిలిపివేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవ తీర్పునిచ్చింది. ఈ విధానం ద్వారా వచ్చిన విరాళాల వివరాలను భారత ఎన్నికల సంఘానికి అందించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను సుప్రీంకోర్టు కోరింది. నల్లధనం, దాతల గోప్యతను కాపాడడం అనే కారణాలతో పథకాన్ని సమర్థించలేమని, నల్లధనాన్ని అరికట్టేందుకు ఇదొకటే మార్గం కాదని, ఆ కారణంతో సహా చట్టాన్ని ఉల్లంఘించడం సమంజసం కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. విరాళాలు ఇచ్చిన పేర్లు రహస్యంగా ఉంచడం తగదని, ఇది ఆదాయపు పన్ను చట్టాన్ని కూడా ఉల్లంఘించినట్లు అవుతుందని తెలిపింది. తెలంగాణలో ఉద్యోగ నియామకాలపై ప్రత్యేక దృష్టి సారించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. నూతనంగా ఎంపికైన ప్రభుత్వ గురుకుల ఉపాధ్యాయులకు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిన్న నియామక పత్రాలను ఆయన అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ అధికారం చేపట్టిన 70 రోజుల్లోనే దాదాపు 25,000 ఉద్యోగ నియామకాలు చేపట్టామని అన్నారు. త్వరలో గ్రూప్ 1 పరీక్ష నిర్వహిస్తామన్నారు. విద్యపై ఖర్చును 10 నుంచి 12% పెంచి గురుకుల పాఠశాలలను బలోపేతం చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. వాస్తవాలకు అనుగుణంగా బడ్జెట్ ప్రవేశపెట్టామని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. శాసనసభలో బడ్జెట్పై చర్చ సందర్భంగా ఆయన నిన్న హైదరాబాద్లో మాట్లాడుతూ అసమానతలను తొలగించడానికి బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చామన్నారు. గతంలో బడ్జెట్ను ప్రతిసారి 20% పెంచుకుంటూ పోయారని తెలిపారు. ప్రతి బడ్జెట్లో కేటాయింపులు పెంచారే తప్ప ఖర్చు చేయలేదని విమర్శించారు. ఈ కేటాయింపుల్లో అన్ని వర్గాలకు సమన్యాయంతో సామాజిక న్యాయం చేశామని, కేంద్రం నుంచి నిధులు తెచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు.
ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల గడువు నిన్నటితో ముగిసింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో 3 రాజ్యసభ స్థానాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా గొల్ల బాబూరావు, వైవి సుబ్బారెడ్డి, మేడ రఘునాథరెడ్డి నామినేషన్లు వేశారు. అలాగే తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర నామినేషన్ దాఖలు చేశారు. కాగా ఈరోజు నామినేషన్లను పరిశీలించనున్నారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలకు ప్రభుత్వ పాలన మరింత చేరువైందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. విజయనగరం జిల్లాలో సేవా పురస్కారాలకు ఎంపికైన 10,284 మంది వాలంటీర్లకు నగదు పురస్కారాలను, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవా పురస్కారాల్లో భాగంగా జిల్లాలోని 35 మంది వాలంటీర్లకు సేవా వజ్ర, 159 మందికి సేవా రత్న, 10,090 మందికి సేవామిత్ర పురస్కారాలను ప్రకటించామని తెలిపారు. ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని, వాలంటీర్లు వాటిని ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకువెళ్లాలని కోరారు. తెలంగాణలో రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లాలోని కొత్తపల్లి మనోహరాబాద్ నూతన రైలు మార్గంలో కమురవెల్లి ఆలయానికి సమీపంలో రైల్వే స్టేషన్ నిర్మాణానికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్తో కలిసి ఆయన నిన్న భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ 2014 రైల్వే బడ్జెట్లో తెలంగాణకు 250 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఇప్పుడు 6,000 కోట్లు ఇచ్చామన్నారు. కమురవెల్లి వద్ద హాల్ట్ స్టేషన్ నిర్మించాలన్న విజ్ఞప్తుల మేరకు ఆలయానికి 3 కిలోమీటర్ల దూరంలో స్టేషన్ను మంజూరు చేస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుందని తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్డు కోసం 26,000 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ చేస్తే వెంటనే ఆర్ఆర్ఆర్ పనులు ప్రారంభమవుతాయని వివరించారు. ఈరోజు మాఘశుద్ధ సప్తమిని పురస్కరించుకుని సూర్య జయంతి, రథసప్తమి పర్వదినాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రత్యేక పూజల అనంతరం ఈ ఉదయం 5 గంటల నుండి భక్తులకు స్వామివారి నిజరూప దర్శనం ప్రారంభమైంది. ఈ దర్శనం సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుందని ఆలయ అధికారులు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు, ఆలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేకువజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటున్నారు. రథసప్తమిని పురస్కరించుకుని తిరుమలలో స్వామివారికి సప్తవాహన సేవలను ఈరోజు నిర్వహిస్తున్నారు. మేడారం జాతర ఖ్యాతిని ప్రపంచానికి చాటేలా శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లను చేస్తున్నామని తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. మేడారం జాతర పనుల ఏర్పాట్లను ములుగు జిల్లా మేడారంలో మంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమ్మక్క సారలమ్మది ఉద్యమ చరిత్రని, అలాంటి వనదేవతలను పూజించే తీర్లు ఎక్కడ లోపాలు ఉండకూడదని అధికారులను ఆదేశించామన్నారు. ఉత్సవ కమిటీ జాతరను విజయవంతం చేయాలన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని, జాతర కోసం అసంపూర్తిగా ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. భారతదేశం ప్రసార రంగానికి కేంద్రంగా మారబోతోందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ అన్నారు. ఢిల్లీలో బ్రాడ్కాస్టింగ్ ఇంజనీరింగ్ సొసైటీ ఆధ్వర్యంలో నిన్న జరిగిన బ్రాడ్కాస్టింగ్ అండ్ మీడియా టెక్నాలజీపై 28వ అంతర్జాతీయ సదస్సు ప్రదర్శన బీఎస్సీ ఎక్స్పో 2024ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రసార సంస్థలు భవిష్యత్ తరం ప్రసారాలను అన్వేషించడం ద్వారా అత్యాధునిక స్థిరమైన సాంకేతికతలు అవలంబించడం ద్వారా సమాజంలోని ప్రతి వర్గానికి మెరుగైన కార్యక్రమాలు అందించాలని కోరారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అభివృద్ది ఫలాలు ప్రతి ఒక్కరికి చేరాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మత్స్యశాఖ మంత్రి పరసోత్తం రూపాలా పేర్కొన్నారు. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన ఎడెక్స్ ఆన్లైన్ లెర్నింగ్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రారంభించనున్నారు. రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకువచ్చిన ఎన్నికల బాండ్ల చెల్లుబాటును సుప్రీంకోర్టు కొట్టివేసింది. తెలంగాణలో ఉద్యోగ నియామకాలపై ప్రత్యేక దృష్టి సారించామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.